హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు కొన్ని డిజైన్స్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ కూడా ప్రింటెడ్ బ్లౌజెస్. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఈ బ్లౌజెస్కి అయితే ఎక్కువగా త్వరగా మ్యాచింగ్ అయిపోతున్నాయి. పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాంటి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా కలెక్షన్ వచ్చింది. రాగానే ముందు మీకు చూపించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు అయితే కనుక చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు మిస్ అవ్వద్దు. ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లిమిటెడ్ స్టాకే ఉందండి. ఒక కలర్కి మినిమం ఒక 4-5 పీసెస్ అలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే స్టోర్లో కూడా చాలా డిమాండ్ ఉంది. అలాగే ఆన్లైన్లో పెట్టినప్పుడు కూడా తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. కాబట్టి త్వరగా మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను మీకు వెంటనే బుక్ చేసి పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి నెలలో ఒకసారి మనం గిఫ్ట్ ప్యాక్ చేసి పంపిస్తున్నాను కదా, బ్లౌజెస్ కానీ. పోయినసారి మన బ్లౌజెస్ ఇచ్చానండి. అయితే ఈసారి శారీస్ గిఫ్ట్గా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే మీరు వీడియో చూసిన తర్వాత మెసేజెస్ పెట్టండి. అలాగే పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్ నెంబర్ పెట్టండి. మీరు పెట్టిన కామెంట్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాంటి వారికి ఈసారి ఏంటంటే ఒక 5 మెంబర్స్కి మాత్రం శారీస్ గిఫ్ట్గా పంపిస్తానండి. ఆ వీడియో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రిలీజ్ చేస్తాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియోలో మీరు కామెంట్స్ పెట్టండి. అలాగే కలెక్షన్ బట్టి కామెంట్స్ పెట్టండి. అలాగే మీరు ఆ కామెంట్ ఏదైతే ఉందో నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ అనేది నేను మీకు మీ ముందే అదేమంటారు డ్రా తీసి మీకు పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. పోయినసారి అయితే 10 మెంబర్స్కి బ్లౌజెస్ పంపించానండి. ఈసారి శారీస్ కాబట్టి మంచి శారీసే. ఆ శారీస్ ఏవైతే ఉన్నాయో 5 మెంబర్స్కి మాత్రం శారీస్ నేను పంపిస్తాను. మీరు తప్పకుండా వాట్సాప్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు నేను పంపించిన గిఫ్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత అది ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపకంగా తెలియపరచండి. ఎందుకంటే అది మీకు చేరిందా లేదా అనేది కూడా మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను పంపిస్తున్నాను, అది మీ వరకు వచ్చిందా రాలేదా అనేది కూడా మీరు నాకు వాట్సాప్లో కానీ మీరు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా మీరు మెసేజ్ చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇదొకటి మాత్రం నాకు సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దామండి. ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్డ్ కానీ అన్స్టిచ్డ్ కానీ చాలా అంటే చాలా బాగా మంచి రెస్పాన్స్ ఉందండి. నేను చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది వరంగల్ ఎగ్జిబిషన్లో చాలామందికి ఈ బ్లౌజెస్ అయితే దొరకలేదండి. మళ్ళీ నేను ఎగ్జిబిషన్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న స్టాక్ ఉంటుంది కదా, అదంతా కూడా వీడియో తీసి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పంపించాను. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇదంతా స్టోరీ డిజైను. దీనికి మొత్తం అవుట్లైన్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. మొత్తం జరీ మొత్తం చైన్ స్టిచ్ వచ్చింది. తర్వాత అక్కడక్కడ సీక్వెన్స్ కూడా వర్క్ వచ్చింది. చాలా హెవీ వర్క్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్. దీంట్లో ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఎలా అంటే జార్జెట్ ఉంది, అలాగే చినాన్ క్రేప్ ఉంది, బెంగళూరు సిల్క్ ఉంది, ఇలాగే క్రేప్ కూడా ఉంది. 4 రకాల వెరైటీస్ ఉన్నాయండి. షిమ్మర్ కూడా ఉందండి. టిష్యూ ఉంటుంది కదా, గోల్డ్ సిల్వర్లో టిష్యూస్ వస్తున్నాయి కదా, దాంట్లో టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. 5 రకాల ఫ్యాబ్రిక్లో ఈరోజు ఈ డిజైన్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 1 మీటర్ కంపల్సరీ ఇస్తున్నాను. శారీ పన్నా ఇది. కాబట్టి మనకి బ్లౌజ్ ఎంత హెల్దీ పర్సన్స్కైనా మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. ఇలా ఉంటుంది డిజైన్ అంతా. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. కలర్స్ మీకు చూపిస్తానండి. మంచి రెడ్ కలర్, రెడ్, ఎల్లో, లావెండర్ కలర్, రెడ్, ఎల్లో, లావెండర్. ఇది వచ్చేసి మంచి నాచ్ గ్రీన్ అండి, డార్క్ వైలెట్, రెడ్, బ్లాక్, బ్లూ కలర్, ఎల్లో. ఇది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుందండి. ఇక్కడ నుంచి మనకి డిజైన్ అనేది కొంచెం చేంజ్ ఉంది. ఇక్కడ వరకు అయితే ఈ 5 కలర్స్ మాత్రం సేమ్ డిజైన్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఈ 5 కలర్స్ మాత్రం ఈ క్రేప్లో ఈ 5 కలర్స్నే ఈ సేమ్ డిజైన్. ఇవి
నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి కూడా స్టోరీ డిజైనే, ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే బెంగళూరు సిల్క్. ఇది కొంచెం డిజైన్ చేంజ్ ఉంది, స్టోరీ డిజైన్లోనే మంచి రెడ్ కలర్ హెవీ డిజైన్. సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. డిజైన్ అంతా కాన్సెప్ట్ అంతా ఒకటే, జరీ చెమ్కి కామన్గా ఉంటుందండి. ఇలా ఉంటుంది. చెమ్కి ఉంది కదా అని పెద్ద కుచ్చుకున్నట్టుగా అలా ఉంటుంది అని అనుకోవద్దు, అన్కంఫర్ట్గా ఉంటుందని కూడా అనుకోవద్దు. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. మనం ఎంత ఇలా నలిచేసినా కూడా ఏం కాదండి ఫ్యాబ్రిక్కు, అంత మంచి ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. రెడ్ కలరు, బ్లూ, బ్లాక్, మంచి మస్టర్డ్ ఎల్లో, ఆఫ్ వైట్, మెరూన్ కలర్, బ్లూ కలర్, మంచి ప్యారెట్ గ్రీన్. ఈ 8 కలర్స్ ఉన్నాయంటే దీంట్లో ఫస్ట్ మనం రెడ్ చూసాము, అది కూడా కలుపుకుంటే మనకి మొత్తం 8 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1000 రూపీసే అండి. ఈరోజు నేను మీకు చూపించే ప్రతి బ్లౌజ్ కూడా 1000 రూపీస్ ఓన్లీ. ఒకటి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇది టిష్యూ క్లాత్, డిజైన్ అంతా ఇలా ఫ్లోరల్లో వస్తుంది, ఇలా ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే అయితే చాలా బాగుందండి. ఇది మంచి రెస్పాన్స్ ఉంది. ఇందులో 3 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. అంటే అంత ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి ఈ బ్లౌజెస్ అయితే. ఒక కలర్ వచ్చేసి కొంచెం దగ్గరగా ఉంటుందండి ఇది. ఇది వచ్చేసి రెడ్ కలరు, ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఫస్ట్ మనం చూసింది వైన్ కలర్. 3 కలర్స్ దీంట్లో ఉన్నాయండి. ఇది ఏదైనా కావాలంటే ఇందులో కలర్స్ అన్నీ వచ్చాయి కానీ 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫాస్ట్ సేల్ అయింది. క్లాత్ కూడా చాలా బాగుందండి. మంచి ఎంత రఫ్ వాష్ చేసినా కూడా మనకి ఏం కాదు క్లాత్ అయితే. ఇది కూడా 1000 రూపీసే. మరొక డిజైన్ ఫ్లోరల్లోనే, ఇది క్రేప్ క్లాత్. క్లాతులు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. నేను మెన్షన్ చేసే చెప్తున్నాను. ఇలా మల్టీ కలర్లో మంచి వైట్ పైన మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇలా ఉంది. దీనికి ఏంటంటే సీక్వెన్స్ రాలేదు. సీక్వెన్స్ కాకుండా మొత్తం ఇదంతా అవుట్లైన్ జరీతోని ఇలా వర్క్ ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా అవుట్లైన్ కూడా ప్యూర్ జరీతో చేశారు. చాలా బాగుంది. మొత్తం అవుట్లైన్ అంతా కూడా జరీ అండి. సింగిల్ కలరే వాడారు జరీ అంతా. కాకపోతే వర్క్ అనేది హెవీగా ఉంది, చాలా హెవీగా ఉందండి. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ నేను చూపిస్తాను. ఇందులో వచ్చేసి వైట్ పైన పింక్, మంచి గ్రీను, లైట్ బ్లూ కలరు, అలాగే డార్క్ పింక్, రెడ్, ఇలా మల్టీ కలర్ అండి. మనం ఏదైనా శారీకి ఇది పేరప్ చేసుకుంటే కనుక మల్టీ కలర్ కాబట్టి ఒక 3-4 శారీస్కి ఈ బ్లౌజ్ మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. ఇది బ్లౌజ్ అండి. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి. మంచి వైలెట్, ఎల్లో కలర్, బ్లాక్, గ్రీన్ కలర్. 5 కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం వైట్ చూసాము, తర్వాత మంచి వైలెట్ కలరు, ఎల్లో, బ్లాక్, గ్రీన్. ఈ 5 కలర్స్ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. తర్వాత మరొక డిజైను. ఇదైతే న్యూ ప్యాటర్న్ అండి. నేను స్టోర్లో కూడా తీసుకెళ్ళలేదు ఇంకా. ఇది ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఇదంతా వర్క్, జార్జెట్ పైన వర్క్. ఇది ప్రతిదీ కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నాను. ఇది మంచి జార్జెట్ పైన మంచి హెవీ వర్క్. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. థ్రెడ్ వర్క్. అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఉంది. థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ కూడా హెవీగానే ఉంది. ఇది కూడా ఏం కుచ్చుకోదు కానీ బాగుంటుంది. డిజైన్ వచ్చేసి ఇదంతా గ్రీను, మల్టీ కలర్లో ఉందండి. లైట్ పింక్, పీచు, స్కై బ్లూ, ఇలా మల్టీ కలర్తో గ్రీన్లో కూడా 2 షేడ్స్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ అంతా. ఇది కూడా 1000 రూపీసే. హెవీ వర్క్ అండి ఇది. దీంట్లో మాత్రం 4 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ లావెండరు,
తర్వాత లైట్ గ్రీను, ఇలా పేస్టల్ షేడ్స్ వచ్చాయండి మొత్తం కూడా. ఇదొక కలరు, జెస్సీ స్కై బ్లూ, లైట్ పింక్. ఈ కలర్స్, ఈ 4 కలర్స్ అండి, లావెండర్, లైట్ గ్రీన్, లైట్ స్కై బ్లూ, అలాగే మంచి బేబీ పింక్. ఈ 4 కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి. మంచి డిజైన్, చాలా బాగుంటుంది కూడా స్టిచ్చింగ్ అయితే. నేను స్టిచ్చింగ్ అయినాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మరొక డిజైన్ అండి, క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేపు. ఇందులో డిజైన్స్ ఏంటంటే చాలా ఉన్నాయండి. ఇది డిజైన్ ఇలా ఉంటుంది. దీంట్లో మొత్తం జరీ అవుట్లైన్ వచ్చింది. ఇది ఒక థ్రెడ్ వర్క్తోని ఇలా చేశారండి. ఇది ఒక థ్రెడ్, మధ్యలో అంతా కూడా సీక్వెన్స్ ఉంది. అవుట్లైన్ కంపల్సరీ, ప్రతి డిజైన్కి ప్రింట్ వచ్చిన చోట అవుట్లైన్ కంపల్సరీ వచ్చింది. హెవీగా ఉంది వర్క్ అంతా కూడా. క్రేపు, వాయిలెట్ కలరు, డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఒక 4 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వైలెట్, మంచి నాచు గ్రీను, తర్వాత మెరూను, ఎల్లో. ఈ 4 కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో. ఏదైనా మీకు నచ్చితే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైను, ఇవి టిష్యూ ఫ్యాబ్రిక్. ఇవి కూడా అన్ని లైట్ కలర్స్ వస్తాయండి. మనకి ఈ మధ్య శారీస్ కూడా వస్తున్నాయి కదా, అదే ఫ్యాబ్రిక్ మీద ఇలా మనకి ప్రింట్ వచ్చి మళ్ళీ చుట్టూ జరీ అవుట్లైను చైన్ స్టిచ్ లాగా వచ్చి అక్కడక్కడ చెమ్కీతోని ఇదంతా వర్క్ చేశారండి. ఇలా ఉంటుంది కలరు. ఇది కూడా బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి. నేను మళ్ళీ చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అన్ని బ్లౌజెస్ కూడా ఒకటే రేటు, 1000 రూపీస్. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. గోల్డ్ పైన మంచి రస్ట్ కలరు, గ్రీన్ పైన డార్క్ గ్రీను, ఇది వచ్చేసి పర్పులు, గ్రే కలరు, పీచ్ కలర్. ఈ 6 కలర్స్ ఉన్నాయండి. ఈ డిజైన్లో 6 కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్ వచ్చేసి చినాన్ క్రేప్ పైన ఫ్లోరల్ ప్రింట్, తర్వాత దానికి మొత్తం అవుట్లైన్ జరీ, ఇలా ఉంటుంది డిజైన్ అంతా. బంచెస్గా డిజైన్ వచ్చింది. ఇదైతే చినాన్ క్రేప్ అంటారు కదా, ఆ క్లాత్ అండి. షిఫాన్ టైప్లో ఉంటుంది, మనకి కొంచెం స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఫాలింగ్ టైప్ కూడా ఉంటుందండి. ఇది ఇలా అంతా బంచెస్గా వచ్చి ఇదంతా, దీనికి అంతా కూడా అవుట్లైన్ జరీ. దీంట్లో చెమికి ఎక్కడ కూడా లేదండి, సీక్వెన్స్ అనేది ఏం వాడలేదు. ఓన్లీ జరీతోని అవుట్లైన్ అంతా కూడా ఇలా ప్రింట్కి మొత్తం అవుట్లైన్ అంతా కూడా జరీ ఇచ్చారండి. ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. మనం చూస్తుంది లైట్ వైలెట్, తర్వాత రామా గ్రీను, బ్లాక్, రెడ్డిష్ మెరూను, క్రీమ్ కలర్, పింక్. ఈ డిజైన్ మళ్ళీ వేరే అండి. ఇక్కడ వరకు అయితే కనుక ఈ 4 కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్లో కూడా మనకి 4 కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ అన్ని దగ్గరగా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఇది 4 కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయి. దీంట్లోనే ఇదే ఫ్యాబ్రిక్లో ఇది వేరే మళ్ళీ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి కొంచెం ప్రింట్ వేరుంటుంది, ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ అండి. ఇది కూడా చాలా మంచి రన్నింగ్ ఉందండి. బ్లౌజెస్ అయితే ఇలా ఉంటుంది. డిజైన్ అంతా హెవీ మొత్తం. దీంట్లో కూడా చెమ్కి ఎక్కడా లేదండి, మొత్తం జరీతోని మాత్రమే అవుట్లైన్ వచ్చింది. ఇదంతా కూడా మళ్ళీ ఇంత ఈజీగా ఈ ప్రింట్ చుట్టూ ఇలా జరీ అంతా కూడా స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎంత హెవీ వర్క్ అయితే ఇంత వర్క్ అవుతుందో కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వర్క్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. చాలా హెవీ వర్క్ అనమాట.
కాబట్టి ఇది చాలా బాగుంది డిజైన్ అని చెప్పొచ్చు. ఫ్లోరల్ కాబట్టి మనం బ్లౌజు స్టిచ్చింగ్ అయితే కనుక చాలా బాగుంటుంది. అక్కడక్కడ గ్రీను, తర్వాత కలర్స్ కూడా ఎల్లో, అలా మల్టీ కలర్లోనే ఇది కూడా ఉందండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. క్రీమ్ కలరు, వైలెట్ కలరు, బ్లాక్, ఇందులో కూడా 4 కలర్స్ ఉన్నాయి. మరొక డిజైను బ్లాక్ పైన, ఇది కూడా చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదంటే మల్టీ కలర్ బ్లాక్ మనం చూస్తుంది. దీనికి అంతా జరీ అవుట్లైన్తో పాటు సీక్వెన్స్ అక్కడక్కడ ఇలా డిజైన్ చేశారండి. జరీ డిజైన్ చేసిన తర్వాత మిడిల్లో మాత్రం ఒక 5-6 చెమ్కీలంతా ఇలా చేశారండి. చాలా బాగుంది. లీఫ్కి మనకి మధ్యలో ఇలా లైన్స్ కూడా ఇచ్చారు. చాలా హెవీగా ఉంది. చూడడానికైతే చాలా నైస్ వర్క్ అండి. అంటే సన్న పని అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇది ఎందుకంటే ఎక్కువ టైం టేకింగ్ అలా ఉందండి. ఇది ఈ డిజైన్ అంతా చూడడానికి మాత్రం సింపుల్గా కనిపిస్తుంది, కానీ వర్క్ చేసిన దాంట్లో మాత్రం హెవీ వర్క్ ఉంది. ఇది బ్లాక్, దీంట్లో కలర్స్ బ్లాక్, తర్వాత ఎల్లో, పింక్, మంచి మెజెంటా పింక్, వైట్ అయితే చాలా బాగుందండి. ఏదైనా శారీస్కి అయితే మ్యాచింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వైట్ 4 కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా. మరొక డిజైను. ప్రతిదీ కూడా డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్లు కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్సే. ఇది వచ్చేసి జార్జెట్ అండి. జార్జెట్ పైన ఈ వర్క్. ఇదంతా ఏంటంటే మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇలా ఉంటుంది. ప్రతి బ్లౌజ్ కూడా 1 మీటర్ అండి. మ్యాంగో ఇక్కడంతా ఇదంతా మ్యాంగో డిజైన్ వచ్చింది. అక్కడక్కడ ఈ వర్క్తో పాటు సీక్వెన్స్ కూడా ఉందండి. వర్క్ అయితే చాలా బాగుంది. నైస్ వర్క్ అండి, మంచిగా ఉంది. ఇక్కడ ఒకలాంటి ఇట్లా ఈ షేప్ వచ్చేసి దీనికి కూడా మొత్తం సీక్వెన్స్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ కలర్స్ ఏం తీసుకోలేదు. ప్రతి డిజైన్లో ఒక 4 లేదా 5 కలర్స్ మాత్రమే తీసుకున్నానండి. ఇది కలర్ స్కై బ్లూ, జార్జెట్ ఫ్యాబ్రిక్. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్. క్రీమ్ కలరు, వచ్చేసి వైట్ కలరు, మంచి ఎల్లో, లైట్ లావెండర్, క్రీము, వైట్, ఎల్లో, లావెండరు ప్లస్ స్కై బ్లూ. ఇందులో 5 కలర్స్ ఉన్నాయండి. ఇది మరొక డిజైను. ఇది మొత్తం కలంకారీ డిజైన్ అండి, ఫ్లోరల్ కాకుండా ఇదంతా కలంకారీ డిజైను. ఇలా ఉంటుంది డిజైన్ అంతా. ఇది కూడా ప్రింట్ చుట్టూ అవుట్లైను, ఇదంతా అవుట్లైను, మళ్ళీ సీక్వెన్స్, ఇదంతా కూడా సీక్వెన్స్ మల్టీ కలర్ వస్తుందండి. దీంట్లో మంచి డార్క్ వైలెట్ పైన ఎల్లో, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, ఎల్లోలో కూడా లైట్ ఎల్లో, లైట్ క్రీము అండ్ ఎల్లో, అక్కడక్కడ రస్ట్ కలర్ కూడా ఉందండి. 4-5 కలర్స్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఇలా ప్రింట్ ప్లస్ వర్క్ వచ్చింది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. మెజెంటా పింక్, దీంట్లో అంతా డార్క్ కలర్ షేడ్స్ అండి. బాటిల్ గ్రీను, డార్క్ మెరూన్, ఈ కలర్స్. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. మరొక డిజైన్లో చూద్దాము. ఇది కూడా డార్క్ కలర్సే అండి, కలంకారీ ప్రింట్లోనే. ఇలా ఉంటుంది డిజైన్స్ అంతా. పికాకులు
అక్కడక్కడ ఇట్లా స్మాల్ ఫిషెస్ ఇలా వచ్చిందండి. మొత్తం లోటస్ డిజైన్, పీకాక్స్, లోటస్, అక్కడక్కడ ఫిష్ ఇలా వచ్చింది. డిజైన్ అంతా మల్టీ కలర్లో వస్తుంది. మంచి డార్క్ మెరూన్ అండి. ఇది డార్క్ మెరూన్ పైన ఇలా మల్టీ కలర్తో పీచు, లైట్ బ్లూ, తర్వాత పింక్, ఇలాంటివన్నీ ఆరెంజ్, ఇలాంటివన్నీ కలర్స్తోని మల్టీ కలర్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. దీంట్లో కలర్స్ రెడ్ కలర్, మంచి పింక్, 3 కలర్స్ ఉన్నాయండి. ఈ డిజైన్లో 3 కలర్స్ ఉన్నాయి. పింక్, రెడ్, మెరూన్. మరొక డిజైను ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. ఇలా ఉంటుంది. అక్కడక్కడ ఇట్లా బర్డ్స్ వచ్చినాయండి. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి అయితే చాలా స్మూత్ ఉంది. ఈ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. మంచి పర్పుల్ కలర్ పైన మొత్తం వైట్ అండి. ఇప్పుడు ఎక్కువగా మనకి సిల్వర్ వస్తుంది కదా, అలాంటి శారీస్కి అయితే ఇది మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉంది డిజైన్ అంతా. దీంట్లో కొన్ని కలర్స్ అండి. మెరూన్ కలర్, బ్లాక్, లావెండర్, 3 కలర్స్ ఉన్నాయండి డిజైన్లో. ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి కలెక్షన్ ఉంది ఈరోజు. ఇది వచ్చేసి సెమీ తసర్ ఫ్యాబ్రిక్ పైన ఈ ప్రింట్ పిచ్వాయి, లోటస్ ఇలా వచ్చిందండి. ప్రింట్ అంతా మొత్తం ప్రింట్ చుట్టూ అవుట్లైన్ సీక్వెన్స్ కామన్గా ఉంది. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. డార్క్ వైలెట్, మంచి నాచు గ్రీను, ఇది వచ్చేసి రెడ్డిష్ మెరూన్. 4 కలర్స్. ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్. 4 కలర్స్ అందుబాటులో ఉన్నాయండి ఈ డిజైన్లో. టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఈ ప్రింట్. ఇది చాలా హిట్ డిజైన్ అండి. ఈ బ్లౌజెస్ అయితే నేను చాలా సేల్ చేశాను. అప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ కాకుండా ఓన్లీ ప్లెయిన్ బెంగళూరు సిల్క్ వచ్చింది. అందులో అయితే ఇవి చాలా సేల్ చేశానండి. అప్పుడు ఆ బ్లౌజ్ కాస్ట్ కూడా 1500 ఉండేది. ఇదైతే ఇప్పుడు మనకు 1000 రూపీస్. సేమ్ డిజైను, కాకపోతే ఇది టిష్యూ ఫ్యాబ్రిక్, అదేమో బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో. దీంట్లో ఎక్కువ కలర్స్ ఉన్నాయి. మెరూన్ కలర్, వచ్చేసి పర్పుల్, గ్రీన్ కలర్, రస్ట్ కలర్, రామా గ్రీన్, పర్పుల్ కలర్. కలర్స్ ఎక్కువ ఉన్నాయండి దీంట్లో. మంచి ప్యారెట్ గ్రీను, వచ్చేసి పింక్. ఈ కలర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి, ఆ డిజైన్స్ కూడా మనం చూద్దాము. ఇది కూడా ఇందాక మనం చూసిన ఫ్యాబ్రిక్ లాంటిది. టిష్యూ ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ ప్రింట్. ఇది మొత్తం అవుట్లైన్ జరీ వచ్చేసి సీక్వెన్స్ వచ్చింది. ఇలా ఉంది డిజైన్. ఇది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కనుక చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. దీంట్లో ఒక 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సరే 4 కలర్స్ మాత్రం ఉన్నాయండి దీంట్లో. ఎల్లో, చేసి వాయిలెట్, పర్పుల్ కలర్ మంచి డార్క్, ఒకటి గ్రీన్ కలర్. ఇవి ఉన్నాయండి 4 కలర్స్. మరొక డిజైన్ చూద్దాం మనం. ఇది ఒక డిజైన్ ఉందండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్,
స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా. ఇదంతా వర్క్ బ్లౌజ్, వర్క్ అండి మొత్తం థ్రెడ్తోని ఎంబ్రాయిడరీ వర్క్, మధ్యలో అక్కడక్కడ ఇలా సీక్వెన్స్ ఉంది. ఈ ఫ్లవర్లో కూడా ఇలా ఇక్కడ సీక్వెన్స్ వచ్చింది, అలాగే ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మల్మల్ కాటన్ క్లాత్ పైన ఇదంతా ఎంబ్రాయిడరీ, కాటన్ కాబట్టి మనకేం కుచ్చుకుంటుంది అనే ఫీలింగ్ ఏం లేదండి. స్మూత్ ఫ్యాబ్రిక్ అలా ఏం ఉండదు. కొంచెం సీక్వెన్స్ అనేసరికి మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ బాగుందండి క్లాత్ వచ్చేసి. కాబట్టి సీక్వెన్స్ కూడా ఇది పెద్ద హార్డ్గా ఉన్న సీక్వెన్స్ ఏం కాదు, చాలా స్మూత్గానే ఉంటుంది. బ్లౌజెస్ అయితే ఇది స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటున్నాయండి. ఇది కూడా మనకి 1000 రూపీసే. ఇంకొక 2 డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి. 2 డిజైన్స్ అయితే అయిపోతుంది. ఇది కూడా పిచ్వాయ్ డిజైన్, ఇది ఇలా ఉంటుంది. హెవీ డిజైన్ అండి. ఇది కూడా మంచి లైట్ లావెండర్ కలర్ పైన మల్టీ కలర్తోని ఇలా ప్రింట్ ప్లస్ వర్క్ ఇలా వచ్చింది. దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లూ, ప్యారెట్ గ్రీను, లైట్ పింక్, ఈ 4 కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో. ఇంకా లాస్ట్ 1 డిజైన్ వచ్చేసి ఇది వర్క్ అండి, ప్రింట్ కాదు వర్క్, ఇలా ఉంటుంది. ప్యారెట్స్ వచ్చాయి అక్కడక్కడ, అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది. ఇదంతా థ్రెడ్ వర్క్తో అంతా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ జరీతో మొత్తం అవుట్లైన్ వచ్చిందండి. ఈ డిజైన్ చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ మాత్రం ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా. ఇదొకటి 1200 అండి, మిగతా అన్నీ మాత్రం 1000 రూపీస్. దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి 2 కలర్స్ ఉన్నాయి. పింక్ ఇంకొకటి గ్రీన్ ఉండండి, అది ఒకటి సేల్ అయిపోయింది. ఒకవేళ ఉంటే కనుక అది కూడా నేను మీకు ఫొటోస్ పెడతాను ఉంటే. ఒకవేళ లేదంటే మాత్రం ఇవి 2 మాత్రం రెడీగా ఉన్నాయండి, ఎల్లో పర్పుల్. ఇది 200 ఎక్స్ట్రా, 1200 అండి దీని ప్రైస్. మిగతా ఇందాక మనం చూసిన బ్లౌజెస్ అన్నీ కూడా 1000 రూపీస్. అలాగే 350లో బ్లౌజెస్ పెట్టమన్నారు కదా, ఆ బ్లౌజెస్ కూడా రెడీ అవుతున్నాయండి. మంచి కాటన్ రా సిల్క్ పైన శ్రావణ మాసానికి మనకి పెట్టుబడులకి చాలామందికి అవసరం ఉంటుంది కదా. 350 రూపీస్లో మంచి డిజైన్స్తో వర్క్ చేపిస్తున్నాను. అవి వర్కింగ్లో ఉన్నాయండి. ఒక 2 డేస్లో మీకు ఆ వీడియో కూడా పెడతాను. అది కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు, లిమిటెడ్ స్టాకు. ఎందుకంటే ఒక కలర్లో 10 పీసెస్ చేపిస్తున్నాను, అయినా కూడా దొరకకపోవచ్చండి. కాబట్టి ఏదైనా కావాలంటే కనుక మీరు ఎప్పుడు మిస్ చేయకండి. కావాలన్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. 300, 350, 250 నుండి 350 వరకు నేను పెట్టుబడుల కోసం అని చెప్పేసి స్పెషల్గా డిజైన్స్ అన్నీ చేపిస్తున్నాను. అవన్నీ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. మీరు మిస్ అవ్వద్దంటే మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావాలంటే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.